యోహాను రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నటువంటి మాట, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి పోయినట్లయితే గనా, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు నా ద్వారా రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గంలో ఎవరైతే ఉంటారో, ఆయన ద్వారము దగ్గర ఎవరైతే ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటారో, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా ఏ రీతిగా ఉంటారంటే గన, ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా నా యేసు క్రీస్తు ప్రభువారు ఎవరైతే తన ద్వారా లోపటికి వస్తారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. నా యేసయ్య రక్షిస్తాడు, నా యేసయ్య రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విమోచించగలిగినటువంటి శక్తిమంతుడు నా యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఎవరైతే రక్షింపబడుతూ ఉంటాడో, రక్షింపబడినటువంటి వాడైనటువంటి ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గంలో వెళుతూ వస్తూ ఆ మార్గంలో ఉంటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా ఏ రీతిగా ఉంటారో తెలుసా? నిత్యము కూడా జీవాహారాన్ని భుజించేటటువంటి వారిగా నా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గంలో తొలగిపోకుంటున్నట్లుగా నా యేసు ఏం చేస్తాడంటే నిత్యము వారికి ఆహారాన్ని దేవుడు ప్రసాదిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మందిరంలో ప్రవేశించేటటువంటి వాడువైనా, వెలుపటికి వెళ్ళేటటువంటి వాడువైనా, ఒకవేళ రక్షింపబడినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో నిత్యము కూడా దేవుని యొక్క మాటలైనటువంటి దేవుని యొక్క వాక్యం, ఆహారం నీ జీవితంలో సమృద్ధిగా నా యేసు క్రీస్తు ప్రభువు నింపుతూ వస్తాడు. వ్యర్థమైనటువంటి మాటలు, ఆవేశపూరితమైనటువంటి మాటలు, కోపపు మాటలు నీ జీవితంలో ఎన్నడూ కలగకుండా ఆయన మాటలు మాత్రమే నీ జీవితాల్లో దేవుడు నింపుతూ అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా అంటే సమృద్ధిగా దేవుని యొక్క ఉపదేశముతో, వాక్యముతో నా యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా నిండుగా దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము హవ్వముకి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని, ఫలాలను దేవుడు అనుగ్రహించేశాడు. ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? అనేక ఫలాలను దేవుడు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? సమృద్ధిగా భుజించి ఆహారము పొందుకొని వారు ఆశీర్వదింపబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. వారు తిని ఏం చేయాలో తెలుసా? దేవుడు వచ్చినప్పుడల్లా యేసయ్యతో మాట్లాడేటటువంటి వారి ఉద్యోగం ఏమి? ఆ ఏదైనా తోటలో ఏంటి వాళ్ళ ఉద్యోగం? వారి పని ఏంటి? చెప్పాలి, అందరు చెప్పాలి. వారి ఉద్యోగం ఏంటి? సేద్యం చేయాలి. రెండవది, చేసినటువంటి సేద్యాన్ని దొంగలించకుండా కాపలా కాయాలి. హల్లెలూయా. నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని మందిరంలో దేవుని దగ్గరికి ప్రవేశిస్తూ వెలుపటికి వెళుతూ ఉన్నట్లయితే గన, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నువ్వెన్నడూ తొలగిపోకుండా ఆయన మార్గంలోనే ఉంటాడు. నీ మార్గంలోనే నా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇక్కడ అదే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో తెలుసా? 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడేలా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును అని అక్కడ క్లియర్గా రాస్తున్నాడు. నీవు స్వస్థత పొందుదువు, నీవు ఆశీర్వదింపబడుదువు, నీకు ధనము వచ్చేస్తుంది, నీవు అనేక బిల్డింగ్లు కడతావు, ఈ లోక బహు ధనవంతుడు అయిపోతావు అని పరిశుద్ధ గ్రంథంలో ఉందా? నీకేం కలుగుతుంది? చెప్పాలి. ఏం కలుగుతుంది? మీకేం కలుగుతుంది? నా యేసు క్రీస్తు ప్రభువుల అనుగ్రహించేటటువంటి రక్షణ
ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇమ్మాన్యుయల్ సంఘం ద్వారా కాదు నువ్వు వెళ్ళాల్సింది. మీరు అభిమానించేటటువంటి సేవకుల ద్వారా కాదు నువ్వు వెళ్ళాల్సింది. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీవు వెళ్ళాలి. అప్పుడే నువ్వు రక్షింపబడుదువు, అప్పుడే నీవు రక్షణ పొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాను. నా యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా మీకు జీవాహారమే మీ నోట ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా అంటే నేను బ్రతికించేటటువంటి ఆహారం దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు. నేను జీవింపచేసేటటువంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే గన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరనే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది? ఇరుకైనటువంటి మార్గంలోనే దొరుకుతుంది, విశాలమైనటువంటి మార్గంలో ఉండదు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ విశాలమైనటువంటి మార్గంలో ఎవరి ఉద్దేశాలు, ఎవరు చిత్తం జరుగుతూ వస్తుంది? మీ ఉద్దేశాలు అపవాది ద్వారా మీ యొక్క జీవితంలో పుట్టేటటువంటి కోరికలను ఎవడు పుట్టిస్తాడంటే గన సాతాను పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకు పుట్టిస్తాడు అంటే గన వాని కంట్రోల్లోకి మీరు వచ్చేస్తేనే వాని యొక్క ఉద్దేశాలు, వాని యొక్క ఆలోచనలు, వాని యొక్క కార్యక్రమాలు, వాని యొక్క కళాపోషణలు అన్నీ కూడా నీ ద్వారా జరిగించుకుంటూ వస్తాడు. ఎవరు వీడు? అపవాదైనటువంటి సాతానుడు నిన్ను ఉపయోగించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఏ మార్గంలో అంటే విశాలమైనటువంటి మార్గంలో. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అదే ఇరుకైనటువంటి మార్గంలో నీవు నడుస్తూ ఉంటే గన నీకి నా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించుకొని నిన్ను ఎడబాయక నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారో తెలుసా? నిన్ను రక్షించుకున్న తర్వాత ఆయన ద్వారంలోనికి దేవుడు ప్రవేశిస్తూ వస్తాడు, ఆయన ద్వారంలో నీకు నడిపిస్తూ వస్తాడు. ఆయన ద్వారంలో నడిపించబడినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా వడ్డిస్తూ వస్తాడు. హల్లెలూయా. అది ఆహారం అంటే దేవదూతలు తినేటటువంటి ఆహారం అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదాకా ఆహారం అంటే గన దేవుని యొక్క వాక్యమే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈరోజు సంఘంలో ఉంటున్నటువంటి నీవు సమృద్ధి అయినటువంటి జీవాహారాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఒకవేళ నీవు కలిగి లేదు అంటే గన నీ యొక్క జీవితంలో, నీ శరీరంలో దేవుడించినటువంటి హృదయం, నీ జీవితంలో, నీ హృదయంలో జీవాహారము నీలో లేదు అంటే గన నీవు ఎవరి సంబంధివి, ఎవరి మార్గంలో ఉన్నావంటే గన విశాలమైనటువంటి మార్గంలో ఉన్నావు. విశాలమైనటువంటి మార్గంలో నీవు ఉన్నావు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా నువ్వు వింటున్నావు, నేరుగా వింటున్నావు. అయితే వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యం సమృద్ధి అయినటువంటి వాక్యం నీలో ఉండి తీరాలి, నీలో ఉండాలి, నీలో ఉండాలి. హల్లెలూయా, నీలో ఉండాలి. ఎప్పుడైతే నీలో ఉంటాదో నువ్వు ఎక్కడ ఉన్నట్లు అంటే గన ఇరుకైనటువంటి మార్గంలో నీవు ఉన్నట్లు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా మీ జీవితం ఏ రీతిగా మార్చబడాలి, ఏ మార్గంలో ఉండాలంటే గన
ఇరుకైనటువంటి మార్గంలో నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మీ అందరూ కూడా మీ గుండెల నిండా కూడా మీ కోరికలు కాదు ఉండాల్సింది, మీ సమస్యలు కాదు ఉండాల్సింది, మీ ఉద్దేశాలు కాదు ఉండాల్సింది. లోకానుసారమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు మీ హృదయంలో నిండా ఉంటాయి. అయితే దానిని మీరు పక్కకు తోసేసి ఆ కార్యాలన్నీ కూడా మీరు ఏం చేయాలంటే వాటన్నిటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఎవరు ఆలోచిస్తారు ఇటువంటివన్నీ కూడా? అంటే మీరు రేపటి గురించి ఆలోచిస్తున్నారు అంటే కనుక మీరు ఎవరు? వీటన్నిటి గురించి ఏం తినాలి, ఏమి త్రాగాలి, రేపటి గురించి ఏమి చేయాలి, రేపు ఉద్యోగానికి పోతే, రేపు పనికి పోతే, లేకపోతే వ్యాపారానికి పోతే ఎలా బ్రతకాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఉద్యోగం చేయాలి, మా బాస్ ఏమంటాడో ఏమో, ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఏ రీతిగా సెలవిస్తుందంటే కనుక వీరందరూ కూడా అన్యజనులు. వీరందరూ కూడా ఎవరు? ఈ రీతిగా ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవులని పిలవబడుతున్నటువంటి మీరు కూడా ఈ రీతిగా ఆలోచిస్తున్నట్టు ఎవరు మీరు? దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డ చెప్పాలి అందరు, దేవుని బిడ్డలు కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే కింది వచనంలో మనం చూస్తే గన ఏమని వస్తున్నాడంటే గన 31వ వచనం, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పిలబడుతున్నటువంటి ప్రతి వారి విషయంలో మీకు ఏమి అవసరమో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసునని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తెలిసినటువంటి ఆయన ఏం చేస్తాడంటే అవన్నీ కూడా మీరు విడిచిపెట్టి మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెదకవాలి, మీరు వెదకాలి, మీరు వెదకాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడైతే మీరు వెతుకుతూ వస్తారో ఆయన నీతి ప్రకారంగా, ఆయన రాజ్య ప్రకారంగా మీరు ఎప్పుడైతే జీవిస్తూ వస్తారో, నడుస్తూ వస్తారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేటటువంటి వారుగా ఉండాలి, ఆయన యొక్క నీతిని వెతికేటటువంటి వారుగా ఉండాలి. ఎక్కడ వెతకగలం? ఆయన మార్గంలో ఉన్నప్పుడు మనం వెతకగలం. ఆయన మార్గం నుండి తప్పిపోయి ఏ రీతిగా మనం వెతకగలం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు బెంగళూరు పట్టణానికి వెళ్ళాలి. ఆ బెంగళూరు పట్టణానికి మీరు వెళ్ళేటప్పుడు రాయల్పాడు, చింతామణి, హెచ్ క్రాసు, హొస్కోట ఇట్లా బెంగళూరు వెళ్తుంది. అయితే అది మార్గం, బెంగళూరుకి వెళ్ళాల్సినటువంటి సరైనటువంటి మార్గం మదనపల్లి నుండి. వేరే దిక్కులు కూడా ఉన్నాయి. అయితే వేరే దిక్కుల్లో వెళ్తే గన మనకు ఈ యొక్క ఊర్లన్నీ రావు కదా. వస్తాయా? రావా? రావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క మార్గం గుండా వెళ్తేనే మనం దిగాల్సినటువంటి స్థలానికి, అంటే హొస్కోటకు చేరాలనుకోండి, ఈ మార్గం గుండానే వెళ్తేనే మనం ఎక్కడికి వెళ్తాం? హొస్కోటకు చేరుతాం. అంటే ఆ దారిలోనే ఏముంది? హొస్కోట ఉంది, హెచ్ క్రాస్ ఉంది. సో వేరే దారి గుండా మనం వెళ్తే ఏం చేయాలి? తిరిగి మనం ఏం చేయాలి? చుట్టుకొని రావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే గన దేవుని యొక్క మార్గంలో ఉన్నటువంటి మీరు ఏం చేయగలుగుతారంటే గన, దేవుని ఉద్దేశానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలు మీరు ఏం చేయాలంటే గన ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని మీరు నెరవేరుస్తూ రావాలి. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని మీరు నెరవేరుస్తూ వస్తారో, ఏ రీతిగా నెరవేర్చబడాలంటే గన మీ యొక్క జీవితం ద్వారా, మీ యొక్క ప్రవర్తన ద్వారా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నెరవేరుస్తూ రావాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం,
పవిత్రమైనటువంటి మార్గంలో నీవు నడిచేటటువంటి వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రవర్తిస్తున్నటువంటి బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో నీకు ఏమి అవసరమో, నీ యొక్క జీవితంలో రేపటి దినానికి ఏమి కావాలో ప్రతి దానిని కూడా అనుగ్రహించే దేవుడు నీ గురించి ఆల్రెడీ ఆయనకి ఎరిగే ఉన్నాడు. హల్లెలూయా. నీవు దాని గురించి పట్టించుకోని అవసరం లేదు, ఆలోచించిన అవసరం లేదు, ప్రయత్నించిన అవసరం లేదు, కష్టపడన అవసరం లేదు. నీవు చేయవలసిందంతయు కూడా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నెరవేర్చడం మాత్రమే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చేయాలంటే గన ఆయన మార్గంలో చేయగలవు, ఆయన మార్గంలో చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆదాము ఆ రీతిగా చేయలేకపోయాడు, ఆదాము ఆ రీతిగా చేయలేకపోయాడు. అందుకే ఆయన మార్గంలో నుండి, ఏదైనా నుండి బయటికి రావాల్సి వచ్చేది. అది విశాలమైనటువంటి మార్గం, అది ఏమైనా చేసుకోగలదు తన సొంతంగా, తనకిష్టం వచ్చిన రీతిగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా మీ జీవితాల్లో, ఇంతకాలము జీవించినటువంటి జీవితంలో ఏమేమి విడిచిపెట్టాలో విడిచిపెట్టలేకపోయావేమో, ఏమేమి దేవునికి విశాల మార్గంలో నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చావేమో. నా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, ఇరుకు మార్గంలోనికి రా, జీవము కలిగినటువంటి మార్గంలో రా, మరణకరమైనటువంటి మార్గంలోనికి నువ్వు వెళ్ళవద్దు. జీవ మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయితే నా యేసుక్రీస్తు ప్రభువారు నీకు అనుగ్రహించేటటువంటి ప్రతిదీ కూడా నీకంటే ముందుగా ఆయనే నీకు అనుగ్రహిస్తూ దేవుడు నిన్ను దీవిస్తూ వస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క మార్గంలో నీవు బ్రతుకుతూరా, దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎదుగుతూరా, దేవుని యొక్క మందిరంలో నువ్వు బలపడుతురా, దేవుని యొక్క మందిరంలో ఒక మంచి ప్రవర్తన కలిగి, ఒక మంచి భాష, మంచి మాట కలిగి నువ్వు బ్రతుకుతురా, నువ్వు సరిచేయబడుతురా, దేవుని కొరకు జీవిస్తురా. నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తాడో తెలుసా? ఆయన యొక్క ఆహారము నిత్యము నిన్ను బలపరచడానికి సమృద్ధిగా నీకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నువ్వు భుజిస్తూ 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 నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే సర్వసత్యంలోనికి నిన్ను నడిపించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇటువంటి జీవితం నీళ్ళు కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఆదాము యొక్క జీవితంలో, ఆదాము యొక్క బ్రతుకులో ఒకే ఒక పొరపాటు దేవుని మార్గం నుండి తొలగించి వేసేది, దేవుని మార్గం నుండి బయటికి పడేసేది. అదే సమరయ స్త్రీ యొక్క జీవితంలో విశాల మార్గముల నుండి తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర మాట్లాడినటువంటి మాటలను బట్టి తన యొక్క జీవితాన్ని విశాల మార్గం నుండి ఇరుకైనటువంటి మార్గంలోకి నడిచేసేది. ఇరుకైనటువంటి మార్గంలోకి నడవడమే తన మాత్రమే కాకుండా తను ఉంటున్నటువంటి గ్రామం అంతటిని కూడా యేసయ్య దగ్గరికి తీసుకువచ్చాది, యేసయ్య దగ్గరికి తీసుకువచ్చాది. దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? నేనిచ్చే నీళ్ళు నీకు ఇస్తే గన నీవు త్రాగినట్లయితే మరి ఎన్నడూ కూడా నువ్వు తప్పిక కొనవు, మరి ఎన్నడూ నువ్వు తప్పిక కొనవు. నీవు తీసుకునేటటువంటి నీళ్ళు నువ్వు త్రాగుతూ ఉంటే గన నువ్వు తప్పిక కొంటూనే ఉంటుంది. అది లోక సంబంధమైనటువంటి దాహం, విశాలకరమైనటువంటి విశాల మార్గం కలిగినటువంటి దాహం. అది పాపం చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ అబద్ధానికి మరొక 10 అబద్ధాలు కలిపి మాట్లాడవలసి వస్తుంది. ఇతరులను దూషిస్తూ ఉంటే గన ఆ దూషణకు ప్రతి దూషణలుగా ఇంకా 10 మార్లు ఇంకా రెట్టింపు దూషణలను మాట్లాడుతూ వస్తావు, అవమానిస్తూ ఉంటావు, హేళన చేస్తుంటావు, గేలి చేస్తూ ఉంటావు, పాపం చేస్తూనే ఉంటావు. ఎందుకో తెలుసా? నీవు విశాల మార్గంలో ఉన్నావు గనుక, నీవు విశాల మార్గంలో ఉన్నావు గనుక ఆ విశాల మార్గంలో ఏ రీతిగా అయితే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు అని జీవాహారాన్ని ఎప్పుడైతే విన్నదో,
యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రవేశించాదో దేవుని యొక్క మార్గంలోనికి, ఆ తల్లి ఏమిగా మార్చబడిందంటే గన రక్షింపబడినది. హల్లెలూయా. రక్షింపబడిన దానిగా మార్చబడి సమృద్ధైనటువంటి జీవాహారం తను పొందుకున్నటువంటి ఆ మార్గంలోనికి తన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు నడిపిస్తూ వచ్చారు. హల్లెలూయా.